సార్ ఇప్పుడు 24/7 హాస్పిటల్కి మనం అప్గ్రేడ్ చేద్దాం సార్. అప్గ్రేడ్కి చేయించాలి సార్, రాయించాలి సార్. చేస్తే మనకు అన్నట్టుగా 3 డాక్టర్స్ 4 స్టాఫ్ నర్సెస్ వస్తారు సార్. ప్లస్ వెహికల్ విషయానికి వస్తే సార్, నడిగూడెం కొత్తగా వచ్చింది కాబట్టి వెంటనే విత్డ్రా చేయలేక ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత వెహికల్ని మునగాల్లో పెడదాం అనేది ఒక ఆలోచన సార్. నేనేమంటారు అంటే, మీరు మునగాలకి ఇచ్చి సూర్యాపేటలో అడిషనల్ వెహికల్ కావాలంటే అక్కడ ప్రొవైడ్ చేసుకోండి. ఇట్ లుక్స్ ఆడ్. ఇక్కడ వదిలేసి అక్కడ ఏమంటే నేనేమంటారంటే, అఫ్కోర్స్ అంతా గవర్నమెంట్ ఇక్కడున్నా అక్కడున్నా కానీ, బట్ మునగాల వాళ్ళు చెప్పే పాయింట్ కరెక్టే. హైవే మీద ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ అయితే యూ మోర్ క్విక్ రెస్పాన్స్ ఇన్ మునగాల. నడిగూడెంలో అంత అవకాశం లేదు. సూర్యాపేటలో సరే యూ హ్యావ్ అదర్ రిసోర్సెస్ దేర్. ఓకే, అదొకటి. ప్లస్ ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇనాగ్రేషన్కి ఎప్పుడు రెడీ అవుతుంది అంటే షార్ట్ లేదు అంటే వారం రోజులు ప్రారంభం చేస్తాం. వారం రోజుల్లోకి రెడీ ఫర్ ఇనాగ్రేషన్. నేను హెల్త్ మినిస్టర్ తీసుకొని వస్తా. అప్పుడే ఈ స్టాఫింగ్ కూడా మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. హుజూర్నగర్